మేము దేవుని జత పని వారమై ఉన్నాము అని చెప్పి దేవుడు ఇంతకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువారు. మేము దేవుని జత పని వారంగా ఉంటూ వచ్చినామని అనేక మంది దేవునికి గొప్ప గొప్ప సేవకులు మాట్లాడుతూ వచ్చినారు అన్నమాట. కానీ నువ్వు ఎవరికి జత పని వాడిగా ఉంటూ వచ్చినావు? తాగుడికి, మద్యానికి, బానిసనికి, దేనికి పనికి లేని పనికిరాని స్థితిలో ఉన్నటువంటి వాటికి నువ్వు దీనమైన స్థితిలో దరిద్రమైన స్థితిలో ఉన్న వాటికి నువ్వు బానిసలుగా ఉంటూ వచ్చినావా? జత పని వాడిగా ఉంటూ వచ్చినావా? లేకపోతే నీ యొక్క ఆత్మని, నీ యొక్క ప్రాణాన్ని నరకంలో పడేసుకునే స్థితిలో నేను ఉంటూ వచ్చినావా? నీ బతుకు, నీ స్థితి, నీ గతి ఎటువంటి స్థితిలో ఉంది సంపూర్తి పరీక్షించుకుంటూ వచ్చినావా? ఈరోజు నువ్వు అహంకారంగా, దీనంగా, ధైర్యంగా, గర్వంగా ఉంటూ వచ్చినావేమో. కానీ నీ యొక్క పరిస్థితి, నీ యొక్క చనిపోయిన తర్వాత నీ స్థితి, నీ గతి ఎటువంటి స్థితిలో పోతుంది? నేను అటువంటి స్థితిలో ఉంటూ వచ్చినాను, నేను ఎటువంటి స్థితిలో ఉంటూ వచ్చినాను అని నువ్వు తెగ అనుకుంటున్నావేమో. కానీ దేవుడే ప్రత్యేకంగా పరీక్షిస్తున్నాడు, ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు. స్వర్గానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతసేపు నా అంతటి వాళ్ళు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్నంత గొప్ప మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు. చనిపోయి సమాజంలో ఉంటూ వచ్చి గొప్ప తిరిగి వచ్చిన గొప్ప దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను గొప్పగా మాట్లాడుతుంది.